గిబ్లీ ఆర్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గిబ్లీ ఫోటోసే కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న వారిలో 90% ఖచ్చితంగా ఈ గిబ్లీ ట్రెండ్‌ని ఫాలో అయ్యి సోషల్ మీడియాలో ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసి ఉంటారు. ఈ గిబ్లీ ఫోటోస్ కోసం మీరు చాట్‌జీపీటీని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం సేఫ్ కాదు అని మీకు తెలుసా? చాట్‌జీపీటీ ప్రైవసీ పాలిసీలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్, వీడియో, ఆడియో, ఇమేజ్ అది ఏదైనా కానీ ఒకసారి మీరు చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే అది మా డేటా అయిపోతుంది. ఆ డేటాని మేము ఎక్కడైనా యూజ్ చేసుకుంటామని ఉంటుంది. అంటే మీరు చాట్‌జీపీటీకి మీ పర్సనల్ డేటాని ఇస్తే అది మీది కాదు, చాట్‌జీపీటీదే అయిపోతుంది. ఈ విషయం చాలామందికి తెలియక ఇలా గిబ్లీ అని వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఇమేజెస్‌ని లిస్ట్‌లో పెట్టుకుంటున్నారు. మీరు అనొచ్చు, నా ఫోటోస్‌తో ఏం చేసుకుంటారులే అని. ఏదైనా చేయగలదు. రష్మికకి జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ ప్లేస్‌లో మీరు కూడా రావచ్చు. ఇమేజెసే కాదు, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా గూగుల్‌లో కానీ, వేరే ఏ బ్రౌజర్‌లో కూడా సెర్చ్ చేయకూడదు. కొంతమంది చేస్తూ ఉంటారు. మన డీటెయిల్స్ క్రోమ్‌లో సెర్చ్ చేస్తే ఏమి వస్తుందో చూద్దామని. అలా అసలు చేయకండి. ఆ డేటా క్రోమ్‌లో సేవ్ అవుతుంది. డేటా బ్రీచ్ అయితే మీ డేటా హ్యాకర్స్ చేతిలో పడుతుంది. సో బీ సేఫ్. ఈ వీడియోని మీ గిబ్లీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఈ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి.